మనం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాట్ల మండలం రాసాల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆగకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించింది ఏదైతే ఈ రాసాల గ్రామానికి సంబంధించింది ఏదైతే చెక్ డ్యామ్లు ఉన్నాయో అవి పూర్తిగా నాస్తి రకమైన చెక్ డ్యామ్లు కట్టారు. దానికి సంబంధించిన విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పూర్తిగా ఆ చెక్ డ్యామ్ మొత్తం డ్యామేజ్ అయ్యి పంట పొలాల్లో ఏదైతే ఆ రైతులు నిర్మించుకున్న పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ వడ్లకు సంబంధించింది ఆ వాటర్ పోయి ఆ వడ్లు తెగిపోయి పూర్తిగా ఈ రైతుల పొలంలో వాటర్ రావడం జరిగింది. పూర్తిగా రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఈ విషయం పట్ల అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరణం. దాంతోపాటు మనతో పాటు ఇక్కడ ఈ మండల్ సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏమైందన్న, ఏం జరుగుతుంది అసలు? ఏం లేదు, ఇక్కడ ఈ చెక్ డ్యామ్ ఎక్కడైతే కట్టినరో అక్కడ కరెక్ట్ రిటర్నింగ్ వాల్స్ అక్కడ కరెక్ట్గా చేయలేదు అవతల పక్కన. దానికి ఏం జరిగిందంటే మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కట్టిన తర్వాత ఆ కాంట్రాక్టర్లకు మళ్ళీ ఎస్టిమేషన్ ఏమి ఇచ్చిండ్రు, అధికారులు ఏమి ఇచ్చిండ్రు, దాని పర్యవేక్షణ ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసిండ్రా లేదో తెలియదు అధికారులు. కాబట్టి ఏం తెలియకుండానే అది చేసిండ్రు. అక్కడ ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోటింగ్కి ఏమైందంటే మొత్తం అక్కడ ఉన్న కట్ట మొత్తం తెగిపోయి ఆ కట్ట మొత్తం నాసిరకంగా నిర్మించడం జరిగింది. కాబట్టి ఆ కట్ట మొత్తం తెగిపోయి ఏం చేసిందంటే అవతల పక్క గొల్లమోహన్ అనే రైతు పొలం మొత్తం దాదాపు 2 ఎకరాలు అక్కడ కనపడుతుంది. 2 ఎకరాల పొలం, పంట పొలం దాదాపు చేనేసి ఒక 2.5 నెలలు అయింది. మొత్తం పంట పొలం మొత్తం కొట్టుకొని పోయింది. దాదాపు రైతు అయితే భూమి కోల్పోయాడు. పంట కోల్పోయిన నష్టానికంటే భూమి కోల్పోవడం వల్ల రైతు చాలా దిగాలతోటి, చాలా ఇబ్బందులతోటి, చాలా దుఃఖసాగరంలో మునిగిపోతే మేము నిన్ననే ఒక వీడియో పెడితే ఈరోజు అధికారులు మార్నింగ్ స్పందించి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అందరు రావడం జరిగింది. అవతల పక్కన వచ్చి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకొని వాళ్ళు పై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద ఏం జరుగుతుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. మీరు వచ్చారు. రైట్. ఇప్పుడు మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అన్న